మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు ప్రపంచతత్వం నాయకత్వంపై అధ్యయనం చేసి పుస్తకం రాశారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలోని దగ్గుపాటి రాసిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. డాక్టర్గా చేసిన తర్వాత ఆయన చేయాల్సింది ప్రాక్టీస్ చేయాల. మంత్రిగా ఉండి డాక్టర్గా ప్రాక్టీస్ చేశాడు, అది వేరే విషయం. ఆయనకు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ ఇస్తే ఈయన ప్రాక్టీస్ చేశాడు, కానీ డాక్టర్గా చదివినప్పుడు చేయలేదు, అది నేను చెప్పేది. కానీ డాక్టర్గా చేసి సినిమాలు తీశాడు. అంటే ఒక జీవితంలో ఏ విధంగా ఉంటాయనేది ఒక ఎగ్జాంపుల్. 5 సార్లు అసెంబ్లీలో మినిస్టర్గా, ఎమ్మెల్యేగా ఉండి, మంత్రిగా ఉండి, ఒకసారి లోకసభ, ఒకసారి రాజ్యసభలో మెంబర్గా ఉండి, ఇలాంటి ఆలోచనలు చేసేవాళ్ళం ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు తిరగాలని ఆలోచిస్తాం తప్ప మళ్ళీ పుస్తకాలు చదవాలని ఆలోచించాం. తిరగడానికే సరిపోతుంది, అది ఒక వ్యసనంగా తయారవుతుంది. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు ఉండలేరు. ఆయన అంటున్నాడు, నేను రిటైర్ అయినాన్ని, కానీ రిటైర్ కాలా. మనిషి రిటైర్ అయ్యాడు, కానీ మైండ్ మాత్రం శాశ్వతంగా రిటైర్ కాదు. ప్రజాహితం కోసం నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది, సమాజం కోసం పనిచేసే పరిస్థితికి వస్తారు. అదే సమయంలో వెంకటేశ్వరరావు గారిని చూసినప్పుడు మనిషి ఇంతమంది భరత్ చెప్పాడు. ఒక మాటలో చెప్పాలంటే మా ఫ్యామిలీలో మోస్ట్ రిలాక్స్డ్గా, జోవియల్గా ఉండే వ్యక్తి వెంకటేశ్వరరావు గారు. చాలా ఈజీగా ఎన్ని కష్టాలున్నా ఏమున్నా మనిషి కనపడినప్పుడు హ్యాపీగా ఇది చేసేవారు. ఇటీవల ఒకసారి కలిసినప్పుడు నాకు కొన్ని అనుమానాలు వచ్చాయి. యాక్టివ్ లైఫ్లో ఉన్నారు, ఆల్ ఆఫ్ ఏ సడన్ రిటైర్డ్ లైఫ్ మారుగా హ్యాపీ. Combination in that individual who had a very long stint in politics, which consists of so many different types of people. అందరూ వారిలాగా లేరు. వారికున్న టిపికల్ క్వాలిటీస్ లేనటువంటి ఒక క్షేత్రం రాజకీయం. దాంట్లో 5 terms ఎమ్మెల్యే, 2 terms of member of parliament, బై విచ్ టైమ్ వారు పర్సనాలిటీయే మారిపోయి ఉండాల్సింది, కానీ మారలా. హీ రిమైన్డ్ హిమ్సెల్ఫ్. And as a result, today, when he sits to do this kind of a very demanding exercise, he's managed to bring out the best, a glimpse of the world history. But varu maatladutunnappudu, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చెప్పినట్టు నేను ఫుల్గా బుక్ని చదవలేదు, బట్ బికాస్ ఈ ప్రోగ్రామ్కి వస్తున్నాను కాబట్టి డిజిటల్ వర్షన్లో ఐ ర్యాపిడ్లీ వెంట్ త్రూ సమ్ సెక్షన్స్ విచ్ ఇంట్రెస్టెడ్ మీ. అందుకే ఆ లైన్ దట్ హిస్టరీ ఈజ్ రిటన్ బై విక్టర్స్, గెలుపు పొందిన వాళ్ళు రాయడం ఒక రకంగా రాస్తూ వచ్చినప్పటికీ కూడా ఐ వాజ్ హ్యాపీ ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు ఆ మాటని లేవెత్తారు. మన భారతదేశ చరిత్రాన్ని రాసిన వాళ్ళు అందరూ కూడా ఈ దేశానికి న్యాయం చేసినట్టు రాయల. నేను పాపులర్గా మనం ఇప్పుడు వాడే పుస్తకాల గురించి చెప్తున్నాను, బట్ ఒక్కొక్క రీజన్లో వాళ్ళ ఎక్స్పర్ట్స్ రాసిన పుస్తకాల్లో మంచి న్యాయంగా బాగా రాశారు. హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా రాసిన వాళ్ళు మంచి పుస్తకాలు రాశారు. బట్ దట్ ఈస్ నాట్ వాట్ ఈస్ పాపులర్లీ అవైలబుల్. మన స్కూల్ పిల్లలకో, కాలేజీలో హిస్టరీ చదువుతున్న వాళ్ళు స్పెషలైజ్డ్ హిస్టరీ సెంటర్, లెర్నింగ్స్ హిస్టరీ సెంటర్ ఫర్ హిస్టారికల్ స్టడీస్ అన్న అటువంటి సెంటర్స్లో టీచ్ చేసే హిస్టరీ హ్యాస్ బీన్ రిటన్ విత్ ద టెండెన్సీ ఆఫ్ దోస్ హూ ఆర్ ఎయిదర్ విక్టర్స్ ఆర్ హూ ఆర్ పార్టీ టు ద గ్రూప్ విచ్ ఇస్ విక్టోరియస్. అన్ని కోణాల నుండి ఒకరు ఎందుకు రాశానో చెబితే
మరొకరు ఎందుకు దాన్ని ఆస్వాదించాలో, ఎందుకు చదవాలో చెప్పినట్లయితే, మరొకరు చరిత్రని ఏ విధంగా వక్రీకరించి ఎప్పటివరకు రాయబడిందో దాన్ని ఎందుకు మనం సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలో, ఇటువంటి అంశాలన్నీ కూడా స్పృశించడం జరిగింది. కనుకనే చెప్పాను, ఈ క్షణం వరకు నాకు జవాబు రానటువంటి ప్రశ్న నా పాత్ర ఏమిటి. అటువంటి సందర్భంలో నేను 2004వ సంవత్సరం మొట్టమొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టినప్పుడు నాకు ఎదురైనటువంటి అనుభవం నాకు గుర్తుకొచ్చింది. అంటే ఒకంత మరీ సీరియస్గా కాకుండా ఒకంత కొంచెం హాస్యంగా ముందుకు వెళ్దాం అనేటువంటి ఆలోచన. పార్లమెంట్లో అడుగుపెట్టినటువంటి సందర్భంలో నాకు అప్పుడు ప్రశ్నలు ఎలా లేవనెత్తాలో, ఇంటర్వెన్షన్స్ ఎలా చేయాలో తెలియనటువంటి పరిస్థితి. అప్పుడు శ్రీనివాస్ వికే పాటిల్ గారని మహారాష్ట్ర నుండి ఒక పార్లమెంట్ సభ్యులు నా పక్కన కూర్చుని ఉండేవారు. వారిని అడిగాను, భాయ్సాబ్ ఎలా నేను ప్రశ్నలు లేవనెత్తాలి, నేను ఎలా ముందుకు వెళ్ళాలి పార్లమెంట్లో అని అడిగినప్పుడు, పురంధేశ్వరి చాలా సులభం, నీ పేరు పిలుస్తారు, నువ్వు ప్రశ్న అడగటానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నప్పుడు నీ పేరు పిలుస్తారు, పిలిచినప్పుడు నువ్వు చెయ్యి అంటే వారు నిన్ను చూసేంత వరకు నువ్వు చెయ్యి పైకెత్తి పెట్టాల్సిందే, వారు పిలిచేంత వరకు. నొప్పితో మొద్దు బారిపోయినా సరే చెయ్యి మాత్రం కిందకు దించొద్దు, ఎందుకంటే స్పీకర్ గారు నిన్ను చూడాలి. చూసిన తర్వాత వారిని నిన్ను పిలుస్తారు, పిలిచి నువ్వు సర్దుకుని లేచి నిలబడి థ్యాంక్ యూ సార్ అనేలోపు బెల్ చప్పుడు నీకు వినపడుతుంది. అంటే నీకు ఇచ్చిన 2 నిమిషాల సమయం అయిపోయింది అని లెక్క అనమాట. అంటే నువ్వు కూర్చో అని చెప్పి వారు చెప్పినట్లు. కానీ నువ్వు కూర్చోవద్దు, ఎందుకంటే పార్లమెంట్ సభ్యురాలుగా నీ బాధ్యత నువ్వు మాట్లాడటం కనుక ఎంతసేపు అయినా వారు ఎన్నిసార్లు బెల్లు నొక్కినా కూడా నువ్వు ఆపకుండా నువ్వు మాట్లాడుతూనే ఉండు. కానీ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే నువ్వు ఎంతసేపు అయినా మాట్లాడు కానీ ఏమీ చెప్పొద్దు అని అన్నారు ఆయన. నేటి వరకు నాకు అర్థం కానటువంటి అంశం, అన్ని గంటలు అన్ని నిమిషాలు మాట్లాడి ఏమి చెప్పకుండా ఎలా కూర్చుంటామని, బహుశా ఆ పరిస్థితిలో ఇవాళ నేనున్నానేమో అని చెప్పి నేను భావిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే విషయాలన్నీ పెద్దలందరూ కూడా చాలామందికి ఎమ్మెల్యేలకి మాకు తెలియకుండా అక్కడ కూర్చొని మేము ఎమ్మెల్యేలు అంటూ ఉంటాం. సో ఇవి అందరినీ తెలిస్తే బాగుంటుందని చెప్పి ఇవన్నీ కూడా ఒక క్రమంలో పెట్టి ఆ విభజనప్పుడు ఒక పుస్తకం రాసి అందరికీ పంచిపెట్టాను. నేను ఎమ్మెల్యేలకు అందరికీ పంచిపెట్టాను. ఎంతమంది చదవరు ఎంతమంది చదవలేదు నాకు తెలియదు, కానీ నా ప్రయత్నం నా తృప్తి కోసం నేను చేశాను అది. ఆ తర్వాత నాకు అనిపించింది, అరే ప్రపంచం నలుమూలలా తిరుగుతూ ఉంటాను నేను, చాలా దేశాలు తిరిగాను పార్లమెంట్ అయిన తర్వాత మా ఫ్రెండ్స్ తోటి అందరితో కూర్చి వెళ్ళినప్పుడల్లా ఇంగ్లాండ్ వెళ్ళాం, లేకపోతే చైనా వెళ్ళాం, లేకపోతే జపాన్ వెళ్ళాం. ఇలా వెళ్ళినప్పుడు అక్కడ ఎవరెవరు ఏవే చేశారు, అక్కడ నాయకులు ఎవరు, ఒక చైనా ఉంది, ఒక మావో సెట్టింగ్ ఉన్నాడు, ఆ తర్వాత డెంగ్ జియోపింగ్ ఉన్నాడు, అంతకుముందు సన్నెట్ సెన్ ఉన్నాడు. అలానే జపాన్ వెళ్ళాం. ఎట్లయితే అభివృద్ధి చెందింది ముచిహిటో విజయ చక్రవర్తి ఆయన కాలంలో జరిగింది. అలానే జర్మనీ వెళ్ళాం. ఈ జర్మనీ 30 దేశాలు, అది జర్మనీ 30 దేశాలని బిస్మార్క్ యునైట్ చేస్తాడు. అలానే మనకి అనేక మంది, టర్కీ ఉంది, టర్కీకి వెళ్తే కెమెల్ పాషా అక్కడ టర్కీ ఈజ్ ద సీట్ యాంకర్ ఆఫ్ ముస్లిం డామినేటెడ్ ముస్లిం సీట్ అది. అటువంటి వాటిని ట్రాన్స్ఫర్ చేస్తాడు కెమెల్ పాషా. ఆయన మహిళలకి చదువు అంటాడు, బురకా తీసేమన్నాడు. అలా వీళ్ళు చాలా బెన్గోరియన్ ఉన్నాడు, ఇజ్రాయెల్ బెన్గోరియన్ ఉన్నాడు. ఇంకా ఇట్లాంటి వాళ్ళని ఒక 50 మందిని చూడాలని చెప్పి వాళ్ళు సమగ్రంగా వాళ్ళ జీవిత చరిత్రలో తీసుకుని క్షుణ్ణంగా 5 పేజీలు 6 పేజీల్లో రాస్తే బాగుంటుందని అనిపించి, దాంతో పాటు తత్వవేత్తలు సోక్రటీస్, అరిస్టాటిల్, ప్లేటో, రూసో ఇటువంటి వాళ్ళు ఏంటంటే స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళు, ఆ స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళని కూడా దీంట్లో పెడితే ఆ స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళు ఇటువైపు ఈ ప్రపంచాన్ని మార్చినటువంటి దేశాలను మార్చినటువంటి బొలివియా 5 దేశాలకు స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి వాడు సౌత్ ఆఫ్రికాలో. ఇలా ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ హోచిమెన్ ఇటువైపున వియత్నాంలో ఇంకా అలా తీసుకున్నారు. అట్లనే హిట్లరు, ముస్సోలి ఎవరు నాశనం చేశారు ప్రపంచాన్ని అనేటటువంటి దృక్పథంతో కూడా తీసుకొని ఒక 50 మందికి ఒక చిన్న సమగ్రంగా 5 పేజీల్లో దాన్ని తీసుకొని, దీనికి ఇంకొక ఆయన కూడా సహాయం చేశారు నాకు. ఆయన కూడా
ఒక డాక్టరే మేమిద్దరం కలిసి కూర్చుని